జరిగిన కేబినెట్ సమావేశం సమగ్ర కులగణన నివేదిక ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. దేశంలో మొదటిసారి కులగణనతో చరిత్ర సృష్టించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన చేయలేదని వివరించారు. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం విస్తృతంగా చర్చించి తర్వాత ఆమోదం తెలిపింది. 2 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. కేబినెట్ లో 2 కీలక అంశాలపై చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కూడా కేబినెట్ లో చర్చకు వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ ను స్థానిక సంస్థల్లో 42% పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీ డిక్లరేషన్ పెంచేందుకు సమగ్రంగా కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 50 రోజుల పాటు సర్వేను నిర్వహించింది. సమగ్ర కులగణనలో బీసీ జనాభాను 46%గా చేర్చింది. ముస్లింలలో ఉన్న బీసీలతో కలిపితే 56%గా తేల్చారు. సమగ్ర కులగణనపై సబ్ కమిటీ నివేదిక కేబినెట్ కు చేరగా దీనిపై చర్చించారు. తర్వాత సమగ్ర కులగణనకు సంబంధించిన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికను కేబినెట్ ఆమోదించింది. దీన్ని అమలు చేయాలంటే కేంద్రం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నివేదికను ఆమోదించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత కేంద్రానికి పంపాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. బీసీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని, పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామన్నారు. కులగణన విషయంలో ప్రధాని పైన ఒత్తిడి పెరుగుతుందన్నారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా అని రేవంత్ కామెంట్ చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేదన్నారు.